సో వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. ఏపీలో కిడ్నీ రాకెట్ మరోసారి కలకలం రేపింది. కోర్స్ గతంలో కొంత అప్పుడప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ బయటకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ తాజాగా మరొకటి ఇలాంటి ఉదంతం బయటకు వచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా కిడ్నీల అమ్మకాలు జరిగిపోతున్నాయి. విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి జరిగినట్టుగా స్వయంగా బాధితులే స్పష్టంగా ఒప్పుకుంటున్నారు. క్లియర్ కట్గా బయటకు వచ్చి చెప్పడం జరిగింది. అంతేకాదు 30 లక్షలకు ఆశపడి కిడ్నీ అమ్ముకున్నానని, కానీ తనకు దక్కింది 1.5 లక్ష మాత్రమే, పూర్తి మొత్తం ఇవ్వలేదని, మోసం చేశారని సదరు మధ్యవర్తి కావచ్చు, లేదంటే ఎవరైతే ఆఫర్ చేశారో ఆ వ్యక్తి కానీ కంప్లీట్గా మోసం చేశారని బాధితుడు మధుబాబు అనే వ్యక్తి, ఒక యువకుడు రీసెంట్గా 2-3 రోజుల కిందట మనం అతను ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కేవలం డబ్బు అవసరం ఉండి ఈ విధంగా చేశాను తప్పించి తనకు వేరే ఇంటెన్షన్ లేదని, బట్ ఏదైతే డబ్బు కోసం ఆశపడ్డానో అదే లేకుండా, అది రాకుండా అడ్డుపడ్డారని మధ్యవర్తి భాషతో పాటుగా ఎవరైతే ఉన్నారో సంబంధిత ఆఫర్ చేసిన వ్యక్తి, వీళ్ళు హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా మోసం చేసింది అనే ఒక కాంటెక్స్ట్ వచ్చేలాగా ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాదు ఈ కిడ్నీ అమ్ముకుంటూ ఇలా తనలాగా చాలామంది బాధితులు ఉండిపోయారని కూడా ఆయన ఒక సంచలన ఆరోపణ కూడా చేయడం జరిగింది. దీని వెనక ఈ రాకెట్ వెనక చాలామంది ఉన్నారని కూడా చెప్తున్నారు. నిజానికి అంత ఈజీగా ఒక ఫేస్బుక్లో ప్రకటనలో చూసి ఆ వ్యక్తి నమ్మటం కానీ, సంబంధిత వ్యక్తిని ఎవరైతే ఆఫర్ చేశారో ఆ వ్యక్తిని కాంటాక్ట్ అవ్వటం, ఆల్మోస్ట్ ఆపరేషన్ వరకు వెళ్ళిపోయి కిడ్నీ తీసేసుకొని డబ్బులు ఇవ్వకుండానే, అంటే అసలు ఈ ప్రాసెసే జనరల్గా కుటుంబ సభ్యులకి ఏదైనా ఇబ్బంది అవుతారో ఆ కుటుంబ సభ్యుల అనుమతితోనూ అందరూ మ్యూచువల్ కన్సెంట్తోనే జనరల్గా ఈ మార్పిడిలు జరుగుతూ ఉంటాయి. బట్ ఈ విధంగా అమ్మకాలు అనేవి చట్టవిరుద్ధం, జరగకూడదు. కానీ గుట్టు చప్పుడు కాకుండా డబ్బుల కోసం కొంతమంది డబ్బులు ఉన్న వ్యక్తులు ఇంత ఆఫర్ చేస్తామని చెప్పి సీక్రెట్గానే నడిపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది కూడా అలానే జరిగింది. బట్ అతనికి ఏదైతే అనుకున్న అమౌంట్ రాలేదు కాబట్టి బయటికి రావటం, దాని గురించి మాట్లాడడం వల్ల ఇదంతా కూడా మళ్ళీ మరోసారి తెరపైకి వచ్చింది. విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీద అతను అలిగేట్ చేయడం జరిగింది. దానికి అక్కడే ఆపరేషన్ జరిగిందని, అక్కడే తన కిడ్నీని పోగొట్టుకున్నానని, అంటే అమ్మకానికి పెట్టి తర్వాత నష్టపోయానని అతను చాలా స్పష్టంగా చెప్తున్నారు. రైట్, నిజంగా ఒక ప్రకటన ద్వారా ఆ విధంగా అప్రోచ్ అవ్వటం కానీ, అంత ఈజీగా ఇచ్చే వ్యక్తులు కూడా అంత ఓపెన్గా ప్రకటన ఇవ్వటం కానీ, ఈ విధంగా డీలింగ్స్ ఏ విధంగా ఉంటాయి, సంబంధిత వ్యక్తికి కావచ్చు, లేదంటే మధ్యవర్తి కావచ్చు, హాస్పిటల్గా ఆపరేషన్ జరగబోయే ఆసుపత్రి కావచ్చు, వీళ్ళ మధ్య ఎవరెవరు ఉంటారు, ఏంది, అంత ఈజీగా ఇడ్లీలాగా కిడ్నీలు అమ్మేసుకునే దుస్థితి అంత ఈజీగా జరిగిపోతుందా అనే పాయింట్ మీద మనం చర్చించబోతున్నాం. మనతో పాటుగా డాక్టర్ ముక్క మహేష్ బాబు గారు, ఆయుర్వేద వైద్య నిపుణులు, అదేవిధంగా డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు, ప్రముఖ కిడ్నీ స్పెషలిస్టు, వైద్య నిపుణులు ఆయన కూడా, కమ్మెల శ్రీధర్ గారు కూడా. రైట్, వీరిని ముందుగా కమ్మెల శ్రీధర్ గారు మీరు చెప్తారా, మీకు బాగా ఈ సబ్జెక్ట్ గురించి బాగా తెలిసిన సబ్జెక్టు, అంత ఈజీగా ఒక వ్యక్తి ప్రకటన ఇవ్వటం, దాన్ని చూసి అప్రోచ్ అవ్వటం, వెళ్ళటం కానీ, ఇట్లా ఈ విధంగా కిడ్నీ అమ్మేసుకోవటం, అసలు ఇంత ఈజీగా అది సాధ్యపడుతుందా, ఎలా సాధ్యపడుతుంది, ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ఈ విధంగా జరగటానికి ప్రధాన మూలం ఏమనుకోవాలి శ్రీధర్ గారు? అయితే వీళ్ళు వేరు గ్రామాలకు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి అతను సూటబుల్ గా చేయడానికి ఆ అబ్బాయి గుంటూరు జిల్లా వాడైతే వాళ్ళు విజయవాడలో ఉన్న. రైట్, శ్రీధర్ గారు మీ వాయిస్ క్లారిటీ లేదు, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, మ్యూట్ అయినట్టుగా ఉంది. ఏపీలో కలకలం లేపినటువంటి కిడ్నీ రాకెట్ సంబంధించి, కిడ్నీ అమ్మకం సంబంధించి మనం డిబేట్ కొనసాగిస్తూ పోతున్నాం. మనతో పాటుగా డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు, కిడ్నీ స్పెషలిస్ట్ మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ ముక్కా మహేష్ బాబు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. కమ్మెల శ్రీధర్ గారు, మొత్తం ఈ సబ్జెక్టు గురించి అందరికంటే బాగా మీరే మాట్లాడగలరు, మీరు నిపుణులు దానికి సంబంధించి, కిడ్నీ సంబంధించి స్పెషలిస్ట్ మీరు. ఇంత ఈజీగా, అంటే జనరల్గా కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా ఇబ్బంది అయితే వారు డోనర్గా మారి చేస్తేనే యాక్సెప్ట్ చేస్తారంటారు, లేదంటేనే వేరే వ్యక్తి అయినా సరే మ్యూచువల్ కన్సెంట్తో జరిగిన తర్వాతే ఈ మార్పిడి జరుగుతూ ఉంటుంది. కానీ ఇంత ఈజీగా ఈ విధంగా ఒక అమ్మకం జరిగేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎక్కడ చూడాల్సిన ఈ ల్యాప్సెస్ ఎక్కడ ఉందంటారు? ఎట్లా ఇంత గుట్టు చప్పుడు కాకుండా ఎలా జరిగిపోయిందంటారు అంతగా సీక్రెట్గా? అంటే ఇందులో ప్రభుత్వం ఇచ్చినట్టు నిబంధనల్ని కొద్దిగా వాళ్ళు బైపాస్ చేసి, కానీ అందులో లొసుగుల్ని ఆధారంగా చేసుకొని ఈ మోసం జరిగిందని నేను భావిస్తున్నా. ఎందుకంటే మేము ట్రాన్స్ప్లాంట్స్ కొన్ని వందలాలు చేసినప్పుడల్లా మాకున్న గైడ్ లైన్స్ ఏంటి అంటే, కేవలం రక్త సంబంధికులు మాత్రమే కిడ్నీ ఇవ్వాలి. రక్త సంబంధికులు అంటే ఎవరు? తల్లి, తండ్రి, కన్నబిడ్డలు, ఎదుగొచ్చిన కన్నబిడ్డలు, లేదంటే అక్క చెల్లెలు, అన్న తమ్ముడు, వీళ్ళు మాత్రమే బ్లడ్ రిలేటివ్. మిగతా వాళ్ళందరూ నియర్ రిలేటివ్స్ ఉంటాం, చిన్నాన్నలు కానీ, బావమార్తలు కానీ, లేకపోతే ఇంకా
అంకుల్స్ కానీ వీళ్ళందరినీ బ్లడ్ రిలేటివ్ గా ట్రీట్ చెయ్యం. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ కానీ ఫస్ట్ ఆప్షన్ కానీ బ్లడ్ రిలేటివ్. ఉదాహరణకు ఒక వ్యక్తికి బ్లడ్ రిలేటివ్ లేరు డొనేషన్ చేయడానికి, అప్పుడు అతని పరిస్థితి ఏంటి అంటే దాన్ని గమనించి ప్రభుత్వం వారు ఒక ఆథరైజేషన్ కమిటీని పెట్టడం జరిగింది. ఆ కమిటీ వారు ఏం చేస్తారంటే ఇతను ఎవరైతే కిడ్నీ ఫెయిల్ అయిందో ఆయన ఫ్యామిలీ ట్రీని గమనిస్తారు. అతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, అతనికి తోబుట్టువులు ఎంతమంది, వాటి ప్రకారం వాళ్ళు ఎందుకు అన్ఫిట్ అవుతున్నారు, వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు డొనేషన్ అనేది చూసి, కొంతమందికి బీపీ వచ్చి ఉండొచ్చు, కొంతమంది వయసు అయిపోయి ఉండొచ్చు, కొంతమంది గ్రూప్ మ్యాచింగ్ కాకపోవచ్చు. వీటి వల్ల డోనర్ పూల్ అనేది చాలా తక్కువగా ఉందండి. 100 మందిలో 3కి మాత్రమే సూటబుల్ డోనర్స్ ఉన్నారు. కాబట్టి ఇతన్ని ట్రాన్స్ప్లాంట్ చేయించే అవకాశం లేదు అని కనకుండా అతని నియర్ రిలేటివ్ పర్మిషన్ ఇస్తారు. నియర్ రిలేటివ్ అంటే ఎవరంటే ఆ కుటుంబంతో సఖ్యత కలిగిన వాడు, ఏదో విధంగా ఒక పెళ్లి ద్వారానో లేకపోతే ఒక నేబర్హుడ్ ద్వారానో లేక నియర్ రిలేటివ్ ద్వారానో అతని సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు ఎలాగైతే మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఎంఆర్ఓ ఇస్తారండి, రిలేషన్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇస్తారు. అవన్నీ తీసుకొని ఆథరైజేషన్ కమిటీ ముందు వాళ్ళు ప్రవేశపెడతారు. పెట్టినప్పుడు ఏంటంటే బ్లడ్ రిలేటివ్స్ లో లేరు కాబట్టి ఈ నియర్ రిలేటివ్ పర్మిషన్ ఇస్తాను, వాళ్ళు పర్మిషన్ ఇస్తారండి. అలా ఇచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంది. అయితే వాళ్ళకి ఇదంతా సర్టిఫికేట్స్ అన్ని బోగస్ అని కానీ, ఇవన్నీ తప్పుడు సర్టిఫికేట్స్ అని కానీ, డోనర్ కి ఈ రెసిపియంట్ కి ఎటువంటి సంబంధం లేదని కానీ ఆ కమిటీ వాళ్ళు నిర్ధారించే అవకాశం లేదండి. ఎందుకంటే ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అందరూ గవర్నమెంట్ అథారిటీ ద్వారా వస్తాయి. అంటే అక్కడ లోకల్ పంచాయతీ కానీ, లోకల్ ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ వారు ఇచ్చిన సర్టిఫికేట్ కాబట్టి దాన్ని వారు పరిగణలోకి తీసుకుంటారు, దాన్ని లీగల్ గా భావిస్తారు. కానీ ఇక్కడ జరిగిన మోసం ఏంటంటే అసలు ఫేస్బుక్ లో కిడ్నీ కావాలని ఒక ప్రకటన ఇవ్వడం ఏంటి, ఇచ్చిన తర్వాత దాన్ని నమ్మి ఒక వ్యక్తి వాళ్ళని కాంటాక్ట్ అయిపోయిన తర్వాత అతనికి ఏం చెప్పారు, 30 లక్షల వరకు ఇస్తామని చెప్పినప్పుడు అతను ఆకర్షితులయ్యాడు. అతని యొక్క ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ, అతనుకున్న లోన్స్ వల్ల కానీ, కుటుంబాన్ని సపోర్ట్ చేయలేకపోవడం కానీ, వచ్చిన వ్యాపార నష్టాలు కానీ, వీటన్నింటి రీత్యా అతను చేయలేకపోయిండొచ్చు. అందువల్ల ఆ వ్యక్తి ఎవరైతే ఆయనకి 30 లక్షలు ఇస్తారని చెప్పి నమ్మకం పలికాడో అతన్ని పూర్తిగా నమ్మాడు. నమ్మిన తర్వాత ఎవరికైతే కిడ్నీ ఇతను ఇవ్వాలో వాళ్ళు ఆ కుటుంబంతో కల్పించాడు. కల్పించి మీరు పరీక్షలన్నీ చేయించుకొని ఫిట్ అవుతే నీకు డబ్బులు వస్తాయని చెప్పారు. అందువల్ల అతను తప్పకుండా ఆ పరీక్షలు చేయించుకున్నాడు. కావాల్సిన గ్రూప్ ఓ పాజిటివ్, ఇతను కూడా ఓ పాజిటివ్ కాబట్టి అతను ముందుకెళ్ళాడు. అందువల్ల అతన్ని యాక్సెప్ట్ చేశారు. చేసినాక ఈ సర్టిఫికేట్ ద్వారా మరి గవర్నమెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి, వేరు వేరు జిల్లాలో ఉన్నారు, వీళ్ళకి సంబంధం కూడా లేదు కాబట్టి అతని సర్టిఫికేట్స్ అన్ని మార్చేశారండి. అతని ఇంటి నంబర్ కానీ, అతని యొక్క గ్రామం కానీ మార్చేసి ఎవరికైతే కిడ్నీ ఫెయిల్ అయిందో వాళ్ళ ఇంటి పక్కన ఉన్నట్టుగా వాళ్ళు సర్టిఫికేట్ సృష్టించడం జరిగింది. సృష్టించినప్పుడు ఏమవుతుంది, ఇతను నియర్ రిలేటివ్ కింద వస్తాడు. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే పక్కింట్లో ఉంటాడు, మాకు అంకుల్ అవుతాడు, లేదా వీళ్ళింట్లో మా ఇంట్లో పెళ్లి అయింది కాబట్టి మేము చుట్టాలం అని చెప్తుంటారు. చెప్పినప్పుడు ఆ కమిటీ పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందండి. ఆ పర్మిషన్ లెటర్ ని ఆధారంగా హాస్పిటల్స్ సర్జరీ చేస్తాయి. సర్జరీ చేయడం ఇల్లీగల్ అని చెప్పట్లా, కానీ ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ ఇల్లీగల్ గా ఉండిండొచ్చు, లేక అవి నిజానికి దూరంగా ఉండిండొచ్చు. సో సర్జరీ అయిపోయింది. అదృష్టవశాత్తు కిడ్నీ ట్రాన్స్ఫర్ బాగానే జరిగిందండి. అతను డొనేషన్ తర్వాత అతను బాగానే కనబడ్డాడు. నాకు ఆ వీడియోస్ లో అతను రికవర్ అయ్యాడు, బయటకు వచ్చాడు. ఇక్కడ సమస్యల్లో కూడా డబ్బులు ఇవ్వలేదు అనేది ప్రశ్న. డబ్బులు ఎలా మాట్లాడుకున్నారు, అసలు మాట్లాడుకోవడం లీగలా కాదా? ఒక డొనేషన్ ఇచ్చినప్పుడు మన ప్రతిఫలం లేకుండా ఇచ్చేదే డొనేషన్ అండి. అంతేగాని డబ్బులకి అమ్ముకునేదంటే అది ఒక వ్యాపారం అవుతుంది, అది ఒక ఫ్రెష్ ట్రేడ్ అవుతుంది. అది ఎక్కడ కూడా లీగల్ కాదు. అయితే ఇతనికి ఏం చెప్తున్నాడు, 30 లక్షల్లో నాకేం ఇవ్వలేదు, నెలకు 15,000 చొప్పున ఒక 5-6 నెలలు ఇచ్చారు, 50,000 క్యాష్ ఇచ్చారు, మొత్తంగా కొన్ని 1,00,000 ఇచ్చారు అనుకుందాం. మిగతా డబ్బుల కోసం ఇతను తిరుగుతున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు, మా సర్టిఫికేట్ ప్రకారం నువ్వు మా చుట్టం అవుతావు, చుట్టాల మధ్యలో డబ్బులు తీసుకోవడానికి అవకాశం లేదు, నువ్వు లీగల్ గా కూడా మమ్మల్ని డిమాండ్ చేయడం కూడా ఇప్పుడు లేదు అని చెప్పినప్పుడు ఇతనికి జరిగిన మోసం అర్థమైంది. ఆ మోసం అర్థమై ఆయన పోలీసులను ఆశ్రయించడం జరిగిందండి. నాకు ఇవ్వట్లేదు వీళ్ళంటే అసలు ఈ కాంట్రాక్ట్ అనేది లీగలా కాదా? అతను ఆ విధంగా మోసం చేయడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటని చూస్తే, ఆ సర్టిఫికేట్స్ ఏవైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ మార్చేశారో ఆ తర్వాత ఈ వ్యక్తి లీగల్ గా చూస్తే ఆ సర్టిఫికేట్ ప్రకారం చూస్తే వాళ్ళు చుట్టం అయిపోయాడు, వాళ్ళ ఇంటి సంబంధి కూడా అయిపోయాడు. అందువల్ల ఇప్పుడు గబుక్కని వచ్చి నేను రిలేటివ్ కాదు, నేను బయట వాడిని, నేను కేవలం డబ్బు కోసం మీ దగ్గరకు వచ్చాను చెప్పడానికి కూడా అతను అవకాశం లేకుండా అతని సర్టిఫికేట్స్ సబ్మిట్ అయి ఉన్నాయి. అందువల్ల ఇక్కడ జరిగింది ఏంటంటే మధ్యవర్తులు ఆడినటువంటి ఒక గేమ్ ఇది. ఆ మోసంలో ఇతనికి డబ్బులు ఇవ్వకపోయినా ఏం చేయలేడని ధీమా కూడా వాళ్ళలో కనబడింది నాకు. శ్రీధర్ గారు, ఈ మొత్తం ఈ ప్రాసెస్ లో ఖచ్చితంగా హాస్పిటల్తో పాటు బాధితులు, మధ్యవర్తులు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా నేరస్తులనే భావించాల్సిన అవసరం ఉంటుందా మొత్తం కంప్లీట్ గా?
అన్లాఫుల్ కదా ఆ విధంగా చేయటం కానీ, జరగటం కానీ, మార్పిడి చేయటం కానీ, అమ్ముకోవడం కానీ. అంటే ఇప్పుడు ప్రకటన ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఇల్లీగల్ అండి, అలా ఇవ్వడానికి లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్, అతన్ని కాంటాక్ట్ చేసినటువంటి ఎవరైతే డొనేషన్ ఇచ్చాడో అతను అలా పోయి డబ్బులు సంపాదించుకోవడం అది కూడా ఇల్లీగలే. అంటే డబ్బు కోసం ఒక ఆర్గాన్ అమ్ముకోవడం అనేది భారతదేశంలో అది ఇల్లీగల్. ఎలాగైతే మాకు డిమాండ్ ఉంది అని అంటే, ఉదాహరణకు మనం చూస్తాం, రక్తం కావాలి, ఓ పాజిటివ్ రక్తం కావాలి అర్జెంట్ అని చెప్పి కొన్ని ప్రకటనలు వస్తాయి. అందులో మీరు డొనేట్ చేస్తే ₹1 కూడా ఇవ్వరండి. మీరు స్వచ్ఛందంగా ఇస్తా అంటే మాకు అవసరం ఉందని చెప్తుంటారు, కానీ డబ్బులు ఇస్తాము కాబట్టి మేము డొనేట్ చేస్తామంటే కూడా అది ఇల్లీగలే. అంటే మొట్టమొదటి అది తప్పుతో స్టార్ట్ అయింది. అది ఒకళ్ళు ప్రకటన ఇవ్వడం తప్పు, ఆ ప్రకటన చూసి ఇంకోళ్ళు ఆకర్షించడం తప్పు. తర్వాత ఏం చేస్తారు, ఈ బయట డొనేషన్కి వచ్చిన అతన్ని సర్టిఫికేట్ మార్చడం వల్ల అతని హక్కులు లేకుండా పోయినాయండి. అతను పోలీస్ దగ్గరికి వెళ్ళినా సరే, నీ సర్టిఫికేట్స్ ఏంటి, నువ్వు ఉన్నది ఎక్కడ, నువ్వు నగరంపాలెం అంటున్నావు, నీ గ్రామం ఏమో విజయవాడ దగ్గర ఎక్కడ ఉంది, ఈ సర్టిఫికేట్ ప్రకారం నువ్వు చుట్టాలు మోతావు, చుట్టాల నుంచి డబ్బులు ఎట్లా డిమాండ్ చేస్తున్నావు అనే ప్రశ్న అక్కడ ఉత్పన్నం అవుతుంది. మీరు హాస్పిటల్స్ ఇల్లీగల్ అని అడిగారు, హాస్పిటల్స్ ఇల్లీగల్ అని చెప్పడానికి ఇక్కడ ఆధారాలు లేవండి. ఎందుకంటే ఏ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసి గవర్నమెంట్ యొక్క ఆథరైజేషన్ కమిటీకి వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత ఆ కమిటీ వాళ్ళు చాలా నిష్పక్షపాతంగా ఉంటారు. అందులో నేను కూడా కమిటీ మెంబర్ ఉన్నానండి. అంటే మన స్టేట్ డివైడ్ కాకముందు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను, ఉమ్మడి రాష్ట్రాల్లో. అందులో క్లియర్ కట్ గా మాకు గైడ్ లైన్స్ ఏంటంటే, బ్లడ్ రిలేటివ్స్ ఎవరు రిలేటివ్ లేరు అనుకోండి, బ్లడ్ రిలేషన్ లేరు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారా, వాళ్ళ సర్టిఫికేట్ జెన్యూన్ గా ఉన్నాయా లేదా, అది జెన్యూన్ గా ఎంఆర్ఓ గారు ఇచ్చారా లేదా, అవి బాగానే ఉంటే బాధితుడు అయితే కిడ్నీ ఫెయిల్ అయ్యాడో అతని ప్రాణం పోకుండా అతనికి ఒక అవకాశం ఇద్దాం, తన సొంత అక్కనో భావనో వచ్చాడు కాబట్టి అతని ద్వారా దీన్ని బ్రతికే అవకాశం ఉందని చెప్పి పరీక్ష ఇవ్వడానికే మాకు అవకాశం ఇచ్చారండి. అందువల్ల ఈ కమిటీ వాళ్ళు సర్టిఫికేట్స్ కరెక్ట్ గా ఉంటే పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ లెటర్ ఉంటేనే ఏ హాస్పిటల్ అయినా ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అవకాశం ఉంది. చేసే హాస్పిటల్స్ ఏవి కూడా చిన్న హాస్పిటల్ కాదండి, అవి ఇల్లీగల్ హాస్పిటల్స్, ఏదో సందులో ఉండే హాస్పిటల్ ట్రాన్స్ప్లాంట్ జరగదు. అవి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉండాలి, దాంట్లో కనీసం 15-16 డిపార్ట్మెంట్స్ ఉండాలి. అలాంటి ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ ఉండాలి, నెఫ్రాలజిస్ట్ ఉండాలి, డయాలసిస్ యూనిట్ ఉండాలి, పెథాలజీ డిపార్ట్మెంట్ ఉండాలి, ఇమ్యూనాలజిస్టులు ఉండాలి, బ్లడ్ బ్యాంక్ ఉండాలి, ఇంటెన్సివ్ కేర్ ఉండాలి, ఉండాలి. ఇంతమంది చేసేటువంటి ట్రాన్స్ప్లాంట్ దాని ముందే ఈ కమిటీ పర్మిషన్ అనేది మేము సర్క్యులేట్ చేస్తామండి. ఎందుకంటే హాస్పిటల్ బయట నోటీస్ పెడతారు. హైదరాబాద్ లో సిస్టమ్ ఏంటంటే, ఉదాహరణకు మనం కామినెంట్ లో హాస్పిటల్ చేస్తున్నాం అనుకోండి, అది ఉన్నటువంటి మిగతా హాస్పిటల్ సర్క్యులేట్ చేస్తాం. ఎందుకంటే ఎక్కడైనా కంప్లైంట్ వస్తే మేమైతే 1 వీక్ ముందే అందరికీ డిక్లేర్ చేసాం, ఈ సర్జరీ మేము చేయబోతున్నాం, ఈ పర్మిషన్ లెటర్ మాకు వచ్చింది డైరెక్టర్ గారి నుంచి కానీ లేక ఆథరైజేషన్ కమిటీ నుంచి వచ్చింది, మేము చేయబోతున్నాం చెప్తారు. ఎవరి అబ్జెక్షన్ లేకపోతే సర్జరీ చేసుకోవచ్చు. సర్జరీ చేసిన తర్వాత వీళ్ళిద్దరు రిలేటివ్సా కాదా, వీళ్ళ ఇద్దరి మధ్యలో ఏం లావాదేవీలు అన్న దాంతో హాస్పిటల్ సంబంధం లేదండి. ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత సరైన సర్జరీ చేశారు, డోనర్ రక్షించారు, రెసిడెంట్ ని రక్షించారు, ఇద్దరు బ్రతికి బట్టగట్టారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలతో హాస్పిటల్ సంబంధం లేదు. ఒకవేళ పర్మిషనే లేకుండా ఆ హాస్పిటల్ కింద సర్జరీ చేస్తే అప్పుడు ఇల్లీగల్ అవుతుంది. కానీ అది ఇల్లీగల్ అవుతుంది. శ్రీధర్ గారు చాలా పర్టికులర్గా చాలా పాయింట్ వైజ్ పాయింట్గా మీరు చెప్తున్నారు. కానీ హాస్పిటల్కి కనీసం రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఎలా అంటే ఇందులో నిజంగానే బంధువా కాదా, రక్త సంబంధికుడే కాదా అనేది ఒక వెరిఫికేషన్ అంటూ క్లియర్ వెరిఫికేషన్ అంటూ ఉండాలి కదా. అటువంటి లేకుండానే వెళ్ళిపోతారు, జస్ట్ సర్టిఫికేట్ తీసుకొస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆపరేషన్ చేసే పరిస్థితి ఉంటుందా? మంచి ప్రశ్న అడిగారండి మీరు. అయితే హాస్పిటల్స్ కానీ ఇక ఆపరేషన్ కమిటీ గారు దేన్ని రిలే అవుతున్నాయి అంటే, ఎంఆర్ఓ గారు ఇచ్చిన సర్టిఫికేట్. ఎంఆర్ఓ గారు ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఆర్ఐలు వస్తారు, మన ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారు, పక్కటి వాళ్ళని అడుగుతారు, వాళ్ళు కన్విన్స్ అవుతేనే మనకు ఆ సర్టిఫికేట్ ఇస్తారు. లోకల్ ఏరియా సర్టిఫికేట్ అయినా సరే, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయినా సరే, ఇన్కమ్ సర్టిఫికేట్ అన్ని కూడా వెరిఫికేషన్ టు రెవెన్యూ ఇన్స్పెక్టర్స్. ఎంఆర్ఓ గారు ఆఫీస్ లో కూర్చుంటారు, వీళ్ళ రిపోర్ట్ చూసి వాళ్ళు సంతకం పెట్టి సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన సర్టిఫికేట్ రిలే అయిపోయి గవర్నమెంట్ ఆథరైజేషన్ కమిటీ అనేది చాలా పెద్ద కమిటీ అండి, అన్ని హాస్పిటల్స్ కి ఎపెక్స్ బాడీ అదే. ఆ పర్మిషన్ లేకుండా ఎవరైనా సర్జరీ చేస్తే ఆ హాస్పిటల్ సీల్ చేసేస్తారు. ఎందుకంటే నువ్వు బ్లడ్ రిలేటివ్ కాని వాడిని నువ్వు ఎలా సర్జరీ చేసావు, మా నోటీస్ తీసుకురాలేదు, మా అనుమతి లేకుండా ఎలా చేసావు అని చెప్పి. కాబట్టి ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా పర్మిషన్ లెటర్ లేకుండా ఈ సర్జరీ చెయ్యరు. చేస్తున్న వాళ్ళందరూ 16 డిపార్ట్మెంట్ లో లీగల్లీ క్వాలిఫైడ్ పర్సన్స్ సూపర్ స్పెషలిస్ట్ ఉంటారండి. నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే మామూలు సర్జరీ కాదండి, నేను 3 లెవెల్స్ సూపర్ స్పెషల్ చేసిన వాడిని. కాబట్టి నా డిగ్రీ మీద నాకు చాలా ప్రేమ ఉంటుంది, నేను కూడా లీగల్ గానే పనిచేయాలని ఆశ ఉంటుంది. అది లేకపోతే ఖాళీగానే ఉందని తప్పితే దొంగ పని చేయకూడదనే ఒక దృక్పథం ఉంటుంది. అది అందరు డాక్టర్లకు ఉంటుంది, స్పెషలిస్ట్లకు ఉంటుందండి. మీరు అనేది కొంతమంది ఇల్లీగల్ ఎక్కడో అవుట్స్కట్ లో చిన్న హాస్పిటల్ చేశారంటే అది ఇల్లీగల్ కావచ్చు, కానీ చేసినటువంటి హాస్పిటల్ కనుక రికగ్నైజ్ ఉండి దానికి కావాల్సిన అక్రెడిటేషన్ ఉండి గవర్నమెంట్ ఆథరైజేషన్ కమిటీకి పర్మిషన్ ఉంటే అది ఇల్లీగలే. ఇందులో తప్పు జరిగింది, ఉదాహరణకు ఎంఆర్ఓ ద్వారా తప్పు జరిగింది, లేక ఆర్ఏ ద్వారా తప్పు జరిగింది, ఇన్వెస్టిగేట్ చేయాల్సింది వాళ్ళని. ఎందుకంటే సర్టిఫికేట్ ఇచ్చారా లేదా, ఇస్తే మీరు ఎందుకు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారని వాళ్ళని అడగచ్చు తప్పితే సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత హాస్పిటల్ పట్టుకోవడం లేదండి. ఎందుకంటే హాస్పిటల్ యొక్క మెకానిజం
పేషెంట్ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ రిలేటివ్స్ ఎవరు తెలుసుకొని ఈ సర్టిఫికేట్ ఎట్లా సంపాదించారు, ఎన్ని డబ్బులు ఇస్తే మీకు ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చింది అని అడగడానికి హక్కులేమి లేవు. ఎంఆర్ఓ గారిని గౌరవించాలి, ఆర్ఐ గారిని గౌరవించాలి, ఆర్డీఓ గారిని గౌరవించాలి, ఆథరైజేషన్ కమిటీని గౌరవించాలి. ఆ తర్వాత మేము సర్జికల్ ప్రిన్సిపల్ ప్రకారం ఎథికల్ గా సర్జరీ చేయాలి, పేషెంట్ ప్రాణం పోకుండా కాపాడాలి. ఇంతవరకే తప్ప బయట జరుగుతున్నటువంటి ర్యాకెట్ తో డాక్టర్స్ సంబంధం లేదు. అవి చేయబోతే డాక్టర్స్ వాళ్ళ పని కాకుండా ఈ వెరిఫికేషన్ ఆ జాసూసీలోనే మా పని అయిపోతుందండి. అందువల్ల ఆథరైజింగ్ కమిటీ మాకు వస్తే మేము దర్జాగా డిగ్నిఫైడ్ గా అందరికీ సర్క్యులేట్ చేస్తాం. ఇందులో మాకు అయితే వచ్చింది, వీళ్ళు ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే మీరు రేజ్ చేయండి, ఒకవేళ అబ్జెక్షన్ ఉంటే మేము చెయ్యము, ఒకవేళ అబ్జెక్షన్ లేదంటే మేము ప్రొసీడ్. బికాస్ మేము ఉన్నదే సర్జరీ చేయడానికి, లీగల్ సర్జరీ చేయడానికి. కిడ్నీ ర్యాకెట్ కి దీనికి చాలా వేరియేషన్ ఉందండి. మీరు గమనించి చూస్తే శ్రీలంకకి తీసుకెళ్లి కొంతమంది ఆపరేషన్ చేయించారంటారు. అవి సరైనటువంటి హాస్పిటల్సా కాదా అనేది చెక్ చేస్తారు తప్పితే ఒక క్వాలిఫైడ్ హాస్పిటల్, ఒక సూపర్ స్పెషల్ హాస్పిటల్, అక్కడ ఇంకా వందలాది సర్జరీ జరుగుతూ ఉంటే మధ్యలో ఈ కేసు ఒకటి జరిగి దీంట్లో ఆర్థిక లావాదేవీల వల్ల వాళ్ళ పేరు బయటకు వస్తుంటే వాళ్ళ రెస్పాన్సిబుల్ కాదండి. ఎవరైతే ఫేస్బుక్ లో అనౌన్స్మెంట్ ఇచ్చారో అతన్ని పట్టుకోవాలి. ఎవరైతే పోయి నాకు డబ్బుల కోసం నేను కిడ్నీ అమ్ముతా అన్నాడో అతను కూడా కొంతవరకు మొత్తం ర్యాకెట్ లో అతనే ముందెళ్ళి కాంటాక్ట్ అయ్యాడండి. ఎవరు అతన్ని ఫోర్స్ చేయాల. అతను కనుక మనం కట్టేసి బండి తీసుకెళ్లి కిడ్నీ తీసుకుంటే చాలా ఇల్లీగల్ అవుద్ది. సొంతగా వెళ్ళాడు. చెప్పండి. రైట్. రాకెట్ అని ఎందుకు వాడాల్సి వచ్చిందంటే అతను ఎవరైతే బాధితుడు ఉన్నాడో వ్యక్తిము మధుబాబు అనే వ్యక్తి, అతను రిపీటెడ్గా చెప్పాడు చాలా మంది ఉన్నారు, చాలా మంది దగ్గర ఈ విధంగానే తీసుకొని డబ్బులు ఎగ్గొట్టిన పరిస్థితి ఉంది అని ఒక సెన్సేషనల్ కామెంట్ కూడా చేయడం జరిగింది. ఆ ప్రాస్పెక్ట్లో ఇక్కడ కిడ్నీ రాకెట్ అని వాడటం చేసాం అనమాట. సరే అండి, ఇప్పుడు అతను ఇలా కొంతమంది ఉన్నారంటే అంటే అందరూ మోసపోతున్నట్టే లెక్క. ఆ ఎందుకు మోసపోతున్నారు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ స్వార్థపూరితమైనటువంటి ఆ లక్ష్యం వల్ల వాళ్ళు మోసపోతున్నారండి. దీని కిడ్నీ అమ్మితే నాకు డబ్బులు వస్తాయి, అది ఫస్ట్ లోనే అనెథికల్ ప్రిన్సిపల్. అది ఏది అమ్మినా సరే డబ్బులు రాకూడదండి. మన చర్మం అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అనుకోండి, అమ్మకూడదు. మనకు లివర్ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, అది అమ్మకూడదు. అసలు ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఎందుకు ముందుకు వచ్చింది, అసలు ట్రాన్స్ప్లాంట్ ఎందుకు ఎదిగింది అంటే ఒక వ్యక్తి తన నిస్వార్థంగా ఒక కిడ్నీలో భాగాన్ని కానీ ఒక కిడ్నీని కానీ లివర్ లో ఒక భాగం కానీ ఇస్తే ఇంకొక వ్యక్తి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటే అది మాత్రం చేయండి అని అన్నారు తప్పితే అతను డబ్బుల ద్వారా కొనుక్కోండి. ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను నేను, బయట వాడు కనుక డబ్బుల కోసం కిడ్నీ ఇచ్చినట్లయితే అతని కిడ్నీ తీసుకున్న వాడికి ఎక్కువ కాలం పనిచేయదు. బ్లడ్ రిలేటివ్స్ అని ఎందుకు అంటున్నాం పదే పదే అంటే బ్లడ్ రిలేటివ్స్ కి ఆ ఇచ్చేవాడికి తీసుకున్న వాడికి మధ్య రక్త సంబంధం ఉంది కాబట్టి వాళ్ళలో జెనెటిక్ మ్యాచింగ్ ఉంటుంది. అందువల్ల మేము ట్రాన్స్ప్లాంట్ చేసిన వాడు 5 సంవత్సరాలు బ్రతుకుని మీరు చెప్పినా 15 సంవత్సరాలు 27 సంవత్సరాలు బ్రతుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళ జెనెటిక్ మ్యాచింగ్ వల్ల ఆ రెండు చక్కగా సమన్వయంతో పనిచేసుకుంటూ జీవితాన్ని గడపగలుగుతాయి. కానీ బయట నుంచి వచ్చినటువంటి ఈ వ్యక్తి అన్రిలేటెడ్ డోనరు, స్ట్రేంజర్ నుంచి తీసుకున్న కిడ్నీస్ కొద్ది కాలం మాత్రమే పనిచేస్తాయి. యావరేజ్ గా 2 to 5 years లో అవి రిజెక్ట్ అయిపోతాయి. అవి రిజెక్ట్ అయినా సరే ఈ విషయం తెలియక కానీ ఈ విషయాన్ని కప్పిపుచ్చి కానీ బ్రోకర్స్, మీడియేటర్స్ ఈ విధంగా వాళ్ళని తీసుకొచ్చి నువ్వు కిడ్నీసే ఆ వ్యక్తి బతుకుతా అంటున్నారు. ఆ బ్రతుకు చాలా షార్ట్ లివ్డ్ ఉంటుంది. కాబట్టి మేము పదే చెప్తాం, మీ బ్లడ్ రిలేటివ్ ఉంటే తెచ్చుకోండి, లేని పక్షంలో డయాలసిస్ మీద ఉండండి, కాకపోతే బయట వాడిని తీసుకొచ్చి పెట్టకండి. ఎందుకంటే ఆ సర్జరీ చేయడం అనేది ఒక పెద్ద యజ్ఞం లాంటిది, దానికి ఖర్చు అవుతుంది. ఒక వ్యక్తి కిడ్నీ ఇస్తాడు కానీ దాని ప్రయోజనం మీకు దొరకనప్పుడు అది ఒక తాత్కాలికమైనటువంటి ప్రయోజనం ఇస్తుంటే దాని వైపు మొగ్గు చూపకండి అని చెప్తాం. అన్ని చెప్పినా సరే కొంతమంది ఇలా పేషెంట్ తీసుకొస్తారండి. మా చుట్టం అని చెప్పి రిక్షా పుల్లర్ని తీసుకొస్తున్నారు. ఆ రిక్షా పుల్లర్ ఎవరో మరి ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు. కానీ గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఆ పర్మిషన్ లెటర్ మాత్రం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మేము చేయలేదు అనుకుందాం, ఆ పర్మిషన్ లెటర్ జెన్యూన్ అని మాకు తెలిసినప్పుడు మేము కాంటాక్ట్ చేయొచ్చండి ఆథరైజేషన్ కమిటీకి. సార్ మీరు ఎగ్జామిన్ చేశారా, మాకు పర్మిషన్ లెటర్ తెచ్చాడు, మీ దగ్గర కాపీ ఉందా అని అడుగుతాం. లేదా మా మనిషిని పంపించి ఆ ఆఫీస్కి వెళ్ళి ఈ రెండు మ్యాచ్ అవుతుంటే ఎస్ మీరు ప్రొసీడ్ కమని వాళ్ళే చెప్తారు, అప్పుడు సర్జరీ చేయడం జరుగుతుంది. కానీ అప్పుడు మేము చెప్తున్నాం మీరు బయట వాటితో చేస్తున్నారు కాబట్టి మీ రిజల్ట్స్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏదైనా పర్లేదు డాక్టర్ గారు, ఒక 4 సంవత్సరాలు ఉంటాను కదా చాలు, నాకు 20 సంవత్సరాలు లేకపోయినా పర్లేదు అనేసి వాళ్ళు మమ్మల్ని తొందరగా చేసి మరీ సర్జరీ చేయించుకుంటారు. తప్పితే ఎప్పుడైతే ఆర్థిక లావాదేవీ వచ్చిందో అందులో ఎవరు క్లెయిమ్ చేయడానికి ఏం లేదండి. సర్జరీ కనుక జాగ్రత్తగా జరిగింటే, పర్మిషన్ జరిగింటే హాస్పిటల్స్ ఎటువంటి నేరంలో ప్రమేయం లేనట్టే లెక్కగా భావించాల్సి వస్తుంది. రైట్ అండి. మీరు చెప్పిన పాయింట్ బై పాయింట్ చెప్తే నాకు వేదన్ సినిమాలో ఒక సీన్ గుర్తుకొస్తుంది. వేదన్ సినిమాలో కూడా సేమ్ ఇటువంటి సీనే, ఎవరినో పల్లెటూరు నుంచి తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి కిడ్నీ అమ్మే ప్రయత్నం, మధ్యలో బ్రోకర్ ఏం చేస్తాడు, ఏంటి ప్రాసెస్ ఏంటి, బంధువు అని చెప్పిస్తారు. మీరు చెప్పిన ప్రాసెస్ మొత్తం కూడా అందులో ఉంది ఆ సినిమాలో. ప్రముఖ డాక్టర్ కమ్మల్ శ్రీధర్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ గారు, సరే ఇతను డబ్బులు ఆశపడిపోయాడా లేదంటే వేరే పర్పస్ అనేది పక్కన పెడితే, ఇతనైతే ఈ విధంగా వెళ్ళి ఈ విధంగా డొనేట్ చేయడం అనేది ఇతని లైఫ్ రిస్క్లో పెట్టినట్టే కదా. అవతల వ్యక్తి, తీసుకోబోయే వ్యక్తి బతుకుతాడా లేదా పక్కన పెడితే ఇతని లైఫ్ అయితే రిస్క్లో పెట్టినట్టే కదా, కిడ్నీ పరంగా కావచ్చు లేదంటేనేమో ఇంకో పరంగా కావచ్చు. అవునా?
అతని లైఫ్ రిస్క్ లో ఉందని నేను పెద్దగా చెప్పమండి. మేము ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్. ఓకే. అసలు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మనిషికి 2 కిడ్నీస్ భగవంతుడు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక కిడ్నీ తీసేసిన రెండవ కిడ్నీ దాని యొక్క శక్తిని డబుల్ చేసుకోగలుగుతుంది. అందువల్ల కిడ్నీ డొనేట్ చేసిన వాళ్ళకి ప్రమాదం లేదనే ఒక ప్రథమ సూత్రం ద్వారా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ 1901లో పీటర్ ఉల్మన్ అనే ఒక సర్జన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పేషెంట్ బాగుండడం వల్ల వందలాది వేలాది సర్జరీ జరుగుతున్నాయి. కాబట్టి కిడ్నీ ఇచ్చేసిన వాళ్ళు డోనర్ అపాయంలో ఉంటాడు అనడం కరెక్ట్ కాదు. సర్జరీ కనుక కరెక్ట్ గా జరిగింటే ఆ వ్యక్తికి అపాయం లేదండి. ఆ రెండవ కిడ్నీ 3 వీక్స్ లో తన యొక్క శక్తిని డబుల్ చేసుకోగలుగుతుంది. ఉదాహరణకు 2 కిడ్నీస్ ఉన్న వ్యక్తి ఎలా జీవిస్తున్నాడు అంటే ప్రతి కిడ్నీ తన యొక్క శక్తిలో 50% మాత్రమే పనిచేస్తుంది. కానీ రెండవ కిడ్నీని తీసేసినప్పుడు ఆ కిడ్నీకి మిగిలిన కిడ్నీకి తెలుస్తుందండి. అంటే భారం మొత్తం నేనే మోయాల్సి వస్తుంది కాబట్టి తన సత్తా చూపించుకోవడానికి ఆ ఛాలెంజ్ ని తీసుకొని తన శక్తిని డబుల్ చేసుకుంటుంది. ఆ వ్యక్తి ఉదాహరణకు 2 కిడ్నీస్ తో 70 సంవత్సరాలు జీవించాలనుకోండి. మనం 30 ఏళ్ళకి ఒక కిడ్నీ తీసేసాం. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి 70 సంవత్సరాలు జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి కిడ్నీ ఒకటి తీసినందువల్ల ఒక సైంటిఫిక్ గా ఒక టెక్నికల్లీ ఎక్స్పర్ట్ తీసినందువల్ల ఆ వ్యక్తికి నష్టమే లేదు. సర్జికల్ కాంప్లికేషన్ ఉంటే దాని వేరే విషయం. కానీ సర్జరీ సరిగా జరిగి రెండవ కిడ్నీ బాగుండి ఆ కిడ్నీ కనుక తన రిజర్వ్ కెపాసిటీ పెంచుకోగలిగినటువంటి సత్తా కలిగి ఉంటే ఆ వ్యక్తికి అపాయం లేదండి. కేవలం తన కిడ్నీ పోయిందని ఒక విధమైన సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు తప్పితే మేమే డోనర్స్ మోటివేట్ చేస్తున్నాం. అయ్యా మీరు కిడ్నీ ఇవ్వండి, మీ సొంత వాళ్ళకి ఇవ్వండి, మీ ద్వారానే అతని జీవితం చాలా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉందని చెప్తాం. మాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 4 ఎలిజిబుల్ డోనర్స్ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళందరూ మా ట్రాన్స్ప్లాంట్ కౌన్సిలింగ్ లో పాల్గొంటారు. 4 కొడుకులు ఉంటారు. కానీ వాళ్ళు ఏమంటుంటారు, మా దగ్గర డబ్బు ఉంది, మేము వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాం, మేము ఎవరం కూడా ఇవ్వమండి, మీరు ఎంత అవుతుందో చెప్పండి అని. అంటే మేము కూర్చొని డబ్బు సంపాదించడానికి డోనర్ ఎతికి పెట్టే బ్యాచ్ కాదండి మాది. ఎథికల్ గా సైంటిఫిక్ గా ఎవరి వల్ల అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవుతుందో యాజ్ అ సర్జన్ నేను చేసినటువంటి సర్జరీలు ఎంతమంది ఎక్కువ కాలం జీవిస్తారో అది ఆశపడతాం తప్పితే ఇచ్చేటువంటి ఫీజుకి కానీ ఇల్లీగల్ గా వచ్చే డబ్బుకు కానీ ఆశపడేటువంటి అటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఏ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ దగ్గర ఉండదండి. మంచి డోనర్ ఎతకాలి, చక్కటి సర్జరీ చేయాలి. తద్వారా మన దగ్గర లేకపోయినా నేను సర్జరీ చేసిన ఒక వ్యక్తి ఆస్ట్రేలియాలో జీవిస్తున్నారండి, నేను మర్చిపోయాను వాళ్ళని. కానీ జూబ్లీస్ లో ఒక పెళ్లిలో నేను వెళ్ళినప్పుడు ఆ పెళ్లిలో చూసా అండి, ఆ పెళ్లి కూతురు తల్లి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి, సార్ మీరు నాకు ఆపరేషన్ చేశారు, 24 years అయింది, ఆ తర్వాత పుట్టినటువంటి ఈ పాప ఇవి పెళ్లి చేయడానికి ఇండియాకి వచ్చాం, మీరు చేసిన సర్జరీ అద్భుతంగా ఉందని చెప్పి ఆస్ట్రేలియన్ డాక్టర్ చెప్పారు కాబట్టి నేను మీ దగ్గర ఫాలోఅప్ రాలేదు. నా కిడ్నీ ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తుంది. నాకు డొనేషన్ ఇచ్చినటువంటి నా సొంత అన్న ఆయన బాగానే ఉన్నాడు, నేను అందరం ఆస్ట్రేలియా సెటిల్ అయ్యాం. అవన్నీ చూస్తుంటే కళ్ళు చెమరుస్తాయండి. అంటే బ్లడ్ రిలేటివ్ ఇచ్చింది ఎంత గొప్పగా పనిచేస్తుందని, ఆ తర్వాత సంతానం కలుగుతారని, సంతానానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని, డోనర్స్ కూడా రిస్క్ లో ఉండరని, ఇవన్నీ తెలుసుకుంటే బ్లడ్ రిలేటివ్ ముందుకు రావాలి. అనవసరంగా ఈ బయట వాళ్ళని తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ మధ్యవర్తులకు అవకాశం ఇస్తూ ఒక కిడ్నీ ర్యాకెట్ జరిగేటువంటి భ్రమని కలిగిస్తూ చేస్తున్న ఈ ప్రయత్నం అంతా కూడా సమాజంలో ఉన్నటువంటి ఒక అవగాహన రాహిత్యానికి నిదర్శనం నేను భావిస్తాను. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా కిడ్నీ అమ్మకం ద్వారా డబ్బు సంపాదించకూడదు. బట్ అలాంటి అది ఒక గొప్ప త్యాగం. అది శ్రీధర్ గారు, సార్ అఫ్ కోర్స్ డోనర్ చేస్తే త్యాగం అవుద్ది, కుటుంబ సభ్యులకి చేస్తే ఒక ప్రాణం నిలబడుద్ది అనేది ఒక ప్రాస్పెక్ట్ అయితే, కానీ ఇట్లా ఈ విధంగా అమ్మకాలు సీక్రెట్గా జరిగినాయి మాత్రం చాలా జరిగినట్టున్నాయి గతంలో, కానీ రీసెంట్ టైమ్స్లో తగ్గినాయి, కానీ ఇంతకు ముందైతే చాలా ఇలాంటి పరిణామాలు జరిగినట్టుగా ఉన్నాయి. మీ దృష్టికి వచ్చాయా? అవునండి, అవునండి. నాకు తెలుసా అండి, ఒక నెఫ్రాలజిస్ట్ ఆయన జైల్లో ఉన్నారండి. ఎందుకంటే ఈ ర్యాకెట్ మొదట్లో 15 years బ్యాక్ ఈ ర్యాకెట్ మీద ఇంత ఉక్కుపాదం మోపుతారు గవర్నమెంట్ తెలియక ఆయన మాట్లాడుకొని చేసినటువంటి దాంట్లో ఆయన సొంతగా డోనర్ సప్లై చేశారు. సప్లై చేసి రూల్స్ ప్రకారం వెళ్ళారు. కానీ ఆ రెసిపెంట్ 1 month లో చనిపోయాడండి. చనిపోయిన తర్వాత ఆ డాక్టర్ ఎలా కేసు అయిందంటే, ఈయన సెలెక్ట్ చేశాడు డోనర్ ని, కరెక్ట్ డోనర్ సెలెక్ట్ చేయకపోవడం వల్ల మా పేషెంట్ చనిపోయాడు, ఈయన నార్మల్ కంటే 3 రెట్లు డబ్బులు తీసుకుని ఆ డోనర్ సప్లై చేశాడు అన్నందువల్ల ఆ కేసులో అతనికి శిక్ష పడింది. ఆ తర్వాత అందరు డాక్టర్లకు గుణపాఠం అండి, మీరు ₹1 కూడా ఆశపడకండి. ట్రాన్స్ప్లాంట్ లో అనేక రకాల నుంచి ఒత్తిళ్లు వస్తూ ఉంటాయి. ఇందులో 2 ప్రాణాలు ఉన్నాయి. సమాజంలో అనేక మంది ఇల్లీగల్ యాక్టివిటీ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ అవకాశం ఉన్నటువంటి ఒక పెద్ద పథకం ఇది. ఇందులో మనం మాత్రం భాగస్వాములు కావద్దని, లీగల్ పర్మిషన్ ఉంటే చేద్దాం, లేని పక్షంలో మేము కిడ్నీ సర్జన్స్ అండి. ట్రాన్స్ప్లాంట్ కాకపోతే మేము వేరే స్టోన్ సర్జరీస్ చేసుకోవడం 90% అవే ఉంటాయి. కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలనే ఉత్సాహంలో ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ పాల్పడకూడదని చెప్పి అందరం కూడా తీర్మానించుకున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరగదండి. కొన్ని చోట్ల జరుగుతుందని అంటారు, శ్రీలంకలో కానీ కొన్ని చోట్ల తమిళనాడుని తీసుకెళ్ళి చేస్తారని ఉండొచ్చు, అక్కడ ఏం జరుగుతుందో. కానీ మన రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా క్లీన్ గా ఉంది. మా సొంత రిలేటివ్స్ లో ఎవరికి ప్రాబ్లం వస్తే కూడా మేము ఏమీ చేయలేమని చెప్పి వాళ్ళకి డయాలసిస్ ఉంచాను తప్పితే మేము మాత్రం అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఎప్పుడు చేయలేదు. అందువల్ల వాళ్ళు మమ్మల్ని ద్వేషించారు, మమ్మల్ని దూషించారు, కానీ మేము లీగల్ గా రూల్స్ మాత్రం అతిక్రమించలేదు.
రైట్. ఇప్పుడు విజయవాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో వెలుగు చూసిన ఈ ఉదంతం లీగల్ అనుకోవచ్చా, ఇల్లీగల్ అనుకోవచ్చా, ఇల్లీగల్ అనుకోవాలా? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే అక్కడ చేసిన హాస్పిటల్ పేరు వింటే అది కొంచెం పెద్ద హాస్పిటల్ లాగా నాకు కనబడ్డది. నేను మా కొలీగ్స్ ఎంక్వైరీ చేశాను. అది పెద్ద హాస్పిటలే, అందులో రెగ్యులర్ గా ట్రాన్స్ప్లాంట్ జరుగుతాయి. అక్కడ ఉన్న వాళ్ళు లీగల్ పర్సన్సే, క్వాలిఫైడ్ పర్సన్సే. అయితే వాళ్ళు చేసినటువంటి ఈ సర్జరీలో పర్మిషన్ లెటర్ కనుక ఉంటే, అంటే బ్లడ్ రిలేటివ్ లేరు కాబట్టి బయట వాళ్ళకి పర్మిషన్ ఇస్తామని గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి ఆథరైజేషన్ కమిటీ యొక్క పర్మిషన్ ఉంటే వాళ్ళు ఇందులో భాగంగా వాళ్ళు ఎట్టి పరిస్థితిలో తప్పు చేయలేదు అని అర్థం. ఆ పర్మిషన్ లేకుండా ఉంటే పోలీస్ హ్యాజ్ అథారిటీ. ఇప్పుడు ఎలాగైతే ఈ కంప్లైంట్ ఇచ్చాడు మధుబాబు అని ఆయన కంప్లైంట్ బేసిస్ మీద హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు అండి. వాళ్ళు వెళ్ళిపోయి ఇతను సర్జరీ మీరు చేశారు, దీనికి పర్మిషన్ లెటర్ ఏదండి అని అడిగితే ఆ లెటర్ కనుక వాళ్ళు చూపించి అది లీగల్ అని తెలిస్తే ఇక హాస్పిటల్ జోలికి పోయే అవసరం లేదు. కేవలం ఈ మధుబాబు మోసం చేసినటువంటి ఆ బ్రోకర్ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఇతనికి ఏ న్యాయం చేస్తారో తెలియదు. మరి ఇతను ఆకర్షితులై వెళ్ళాడు తప్పితే వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ అనేది లీగల్లీ వ్యాలిడ్ కాదు. ఒక ఆర్గాన్ అమ్మడానికి ఒక బాండ్ పేపర్ రాసుకున్నా సరే అది ఇల్లీగల్ అవుతుంది. కాబట్టి అతనికి ఎంత రిలీఫ్ ఇస్తారో నాకు తెలియదు, కానీ మీడియేటర్ మాత్రం తప్పకుండా శిక్షించాలి. హాస్పిటల్ యొక్క ఆథరైజేషన్ లెటర్ కనుక నార్మల్ కరెక్ట్ గా ఉంది, లీగల్ గా ఉంది అని అంటే మాత్రం ఇక హాస్పిటల్లో ఎటువంటి తప్పు జరగనంటే భావించాల్సి వస్తుంది. రైట్. ఆసుపత్రి ఓకే, లీగల్ సర్టిఫికేట్ ఒకటి అడుగుతున్నా, అంటే ఒక ఏదైతే సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ద్వారా లీగల్ అని తేలితే ఇటువంటి ఆసుపత్రి మీద ఎటువంటి చర్యలు ఉండవని మీరు చెప్తూ ఉన్నారు. కానీ అది ఆ లీగలైజేషన్, ఆ నిర్ధారణ అనేది ఎక్కడ ఏ పాయింట్ దగ్గర ఆగిపోద్ది, ఎట్లా దాన్ని నిర్ధారిస్తారనేది చాలా మందికి తెలియదు. ఆ సర్టిఫికేట్ మంచి పాయింట్, అది కూడా చెప్తాను. ఒక ఉదాహరణకు ఒక డాక్టర్ హాస్పిటల్ ఉంది, అందులో ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకోండి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వేరే పర్మిషన్ ఉంటుంది, లివర్ ట్రాన్స్ప్లాంట్ వేరే పర్మిషన్ ఉంటుంది, అలా ఉంటాయి. కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఏమేమి వసతులు ఉండాలనేది ఒక పెద్ద లిస్ట్ ఉందండి. ఆ లిస్ట్ ప్రకారం ఇంత నలుగురు నెఫ్రాలజిస్ట్ ఉండాలి, 4 సర్జన్స్ ఉండాలి, 20 డయాలసిస్ బెడ్స్ ఉండాలి, ట్రాన్స్ప్లాంట్ సంబంధించిన ఐసీయూలు కనీసం 8 బెడ్స్ ఉండాలి, రౌండ్ ద క్లాక్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ ఉండాలి, అందులో పెథాలజీ పెద్ద ల్యాబ్ ఉండాలి, జెనెటిక్ ల్యాబ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఉండాలి, ఈ టెక్నీషియన్ డయాలసిస్ టెక్నీషియన్ ద్వారా క్వాలిఫైడ్ పర్సన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే గవర్నమెంట్ కి అర్జీ పెట్టుకోవాలండి. మేము ట్రాన్స్ప్లాంట్ చేయదలుచుకున్నాం అంటే ఆ ట్రాన్స్ప్లాంట్ ఆథరైజ్ చేయడానికి ఒక కమిటీని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గా చేస్తారు. వాళ్ళు హాస్పిటల్కి వస్తారు, వచ్చి ఇచ్చినటువంటి ఫెసిలిటీ ఏదో రాసి ఇచ్చారో అవన్నీ ఉన్నాయో చూస్తారు. అన్ని కరెక్ట్ గా ఉంటే మీరు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అని వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, మా దగ్గర ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ అవైలబుల్ అని చెప్పి వాళ్ళు బోర్డు పెట్టుకోవచ్చు, వాళ్ళు సర్వీస్ చెప్పుకోవచ్చు. ఆ విధంగా అవసరం ఆ ఫెసిలిటీ కంటిన్యూస్ గా వాళ్ళు రన్ చేయాలి. చేసిన తర్వాత వచ్చిన పేషెంట్లు కూడా ఎప్పుడు వస్తారు, ఈ పర్మిషన్ ఉంటేనే వస్తారు. ఉదాహరణకు ట్రాన్స్ప్లాంట్ పర్మిషన్ లేనటువంటి హాస్పిటల్ కి ఇలాంటి దొంగ డోనర్ డిస్ట్రిబ్యూటర్ ఇచ్చారనుకోండి, వాళ్ళు కనుక సర్జరీ చేస్తే ఆ హాస్పిటల్ మూసేస్తాడు. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేసే ఫెసిలిటీ కానీ ఆథరైజేషన్ కానీ లేదు. ఇది ఫస్ట్ పాయింట్, హాస్పిటల్కి ఉన్నటువంటి అక్రెడిటేషన్ గురించి చెప్పాను. సెకండ్, పేషెంట్ డోనర్ మధ్యలో వాళ్ళ సర్జరీ చేసేటువంటి పర్మిషన్ మళ్ళీ ఇంకొక ఆథరైజేషన్ కమిటీ ఉందండి. ప్రతి పేషెంట్ కి ఒక ఆథరైజేషన్ కమిటీకి వెళ్ళి మేము ట్రాన్స్ప్లాంట్ చేయదలుచుకున్నాం అంటే వాళ్ళు ఒక పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ లెటర్ ఏ హాస్పిటల్ అయినా చేయించుకోవచ్చు. అంటే ట్రాన్స్ప్లాంట్ జరిగే పర్మిషన్ ఏ హాస్పిటల్ అని చేసుకోవచ్చు. ఉదాహరణకు విజయవాడలో 12 హాస్పిటల్ ఉన్నాయి అనుకుందాం, అందులో 4 హాస్పిటల్ ట్రాన్స్ప్లాంట్ చేసే వసతి ఉంది అనుకుందాం, వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఉంది అనుకుందాం. ఆ 4 ఏదన్నా పేషెంట్ వెళ్ళొచ్చండి. అంతేగాని ఈ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పి గవర్నమెంట్ కమిటీ చెప్పదు, పేషెంట్ ఇష్టం. కాబట్టి పేషెంట్ ఆ 4 ఏదో ఒక చోటుకి వెళ్తాడు, వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేట్ ని ఆ హాస్పిటల్ వెరిఫై చేయాలి. దానికి ఒక కమిటీ ఉంటుందండి. అసలు సర్జన్స్ మీదకి నెఫ్రాలజీ మీద తీసుకురాకూడదండి. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ లో ఒక డైరెక్టర్ ఉంటారు. ఆయన విషయం ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ కరెక్ట్ గా పనిచేస్తున్నా లేదా, మనకు వచ్చిన సర్టిఫికేట్స్ వ్యాలిడా కాదా, దొంగ సర్టిఫికేట్లతో చేసి మన హాస్పిటల్ మీద ఏమైనా ప్రమాదం వస్తుందా అనే ఆ జాగరూకత అతను ఉంటాడు. కాబట్టి వచ్చిన ఆ సర్టిఫికేట్ ని వెంటనే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తోను ఆథరైజేషన్ కమిటీతోనూ ఆయన వెరిఫై చేసుకుంటారు. చేసుకొని ఓకే అనిపిస్తే దాన్ని మిగతా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్న 4 హాస్పిటల్ కూడా రొటేట్ చేస్తారండి, సర్క్యులేట్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి పేషెంట్ మేము సర్జరీ చేయబోతున్నాం, మీ దృష్టిలో ఏమన్నా ఇతను వ్యతిరేకంగా ఏమైనా ఉంటే లేదా మీ దగ్గర వచ్చి మీరు రిఫ్యూజ్ చేసి ఉంటే అది మాకు తెలియక మేమేమైనా చేయబోతున్నామా అనే ఉద్దేశంతో అందరు సర్క్యులేట్ చేస్తాం. అందరూ కనుక మాకేం తెలియదు ఈ పేషెంట్ గురించి, మీరు చేయొచ్చు, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కదా అంటే జనరల్ ట్రాన్స్ప్లాంట్ అనేది హర్షగా రాత్రిపూట చేసేది కాదండి. కనీసం 1 వీక్ ముందు ట్రాన్స్ప్లాంట్ డేట్ ఫిక్స్ చేస్తాం. అంతకుముందు 3-4 రోజుల ముందు అనేక స్టీరాయిడ్స్ ఇచ్చేది ఉంటుంది, అతనికి సర్జరీకి ప్రిపరేషన్ ఉంటుంది, 4 యూనిట్ల బ్లడ్ రెడీ చేసేది ఉంటుంది, అతనికి క్రాస్ మ్యాచ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. అంటే ఈ సర్జరీ చేస్తే ఆన్ ద టేబుల్ కిడ్నీ రిజెక్ట్ అయిపోతుంది అనే భయం ఉంటుంది. క్రాస్ మ్యాచ్ టెస్ట్ అనేది 1 డే బిఫోర్ చేస్తాం. ఇవన్నీ ఓకే అయితే తప్ప సర్జరీ చెయ్యం. కాబట్టి చేసిన హాస్పిటల్ కూడా ధైర్యంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారంటే వాళ్ళ ద్వారా ఆ గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్రోగ్రామ్ ఉండాలి.
సెకండ్, పేషెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ వ్యాలిడ్ అని వాళ్ళు నమ్మిండాలి. నమ్మిన తర్వాత చేసిన సర్జన్, నెఫ్రాలజిస్ట్ వాళ్ళిద్దరే హీరోలుగా కనబడతారండి. కానీ వాళ్ళ వెనుక ఉన్న 12 డిపార్ట్మెంట్స్ ఎవరికి కనబడరు. కానీ వాళ్ళు కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. వాళ్ళు క్రాస్ మ్యాచ్ చేస్తున్న వాళ్ళు ఇమ్యూనాలజీ డిపార్ట్మెంట్ అంటారు. వాళ్ళు కనుక రాంగ్ రిపోర్ట్ ఇచ్చారనుకోండి, సరైన మ్యాచింగ్ లేకుండా మ్యాచింగ్ ముందని ఇచ్చినట్లయితే ఆన్ ద స్పాట్ కిడ్నీ ఫెయిల్ అవుతుంది, నల్లగా మాడిపోతుంది. అప్పుడు సర్జరీ చేశాడని చెప్పి ప్రజలు ఆయన మీదకి వస్తుంటారు. కానీ అతను ఏ బేసిస్ మీద సర్జరీ చేస్తున్నాడు, ఏ మ్యాచింగ్ అనేది అతను రిపోర్ట్ వచ్చింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక పెద్ద మహాయజ్ఞం. అందులో 16 డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయినాయి. అందరికి ఈక్వల్ శిక్ష పడాలి, అందరూ ఈక్వల్ గా జాగ్రత్త ఉండాలి, ఈక్వల్ బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఒక ట్రాన్స్ప్లాంట్ డైరెక్టర్ ఉంటాడు. ఆ డైరెక్టర్ ఏ ఒక్కళ్ళు కూడా తప్పు చేస్తుంటే ఊరుకోడు. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేయకుండా హాస్పిటల్స్ బాగానే ఉంటాయండి, దే విల్ రన్ వెల్. కానీ ట్రాన్స్ప్లాంట్ చేసి అనవసరంగా ఇలాంటి ర్యాకెట్లు ఇరుక్కొని చెడు పేరు తెచ్చుకుని ఉన్న హాస్పిటల్ మొత్తాన్ని మూసుకునేంత అటువంటి అగత్యానికి ఎవరు పాల్పడరు. కాబట్టి ఈ హాస్పిటల్ అయితే ఉందో ఒక పర్మిషన్ లెటర్ కనుక పోలీసు సూచన చేస్తే హాస్పిటల్ బ్లేమ్ చేయడం మీడియేటర్ పట్టుకోవచ్చు. మీడియేటర్ నమ్మినటువంటి ఈ బాధితులను కూడా కొంతవరకు బాధ్యత తీసుకోవాలి. ఏ బేసిస్ మీద, ఏ క్రైటీరియా ఆధారంగా హాస్పిటల్కి పర్మిషన్ ఇస్తూ ఉంటారు? ట్రాన్స్ప్లాంటేషన్ పర్మిషన్ అనేది దానికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారానా, లేదంటే ఇంకేదైనా స్పెషలైజేషన్ ద్వారానా ఇటువంటి అనుమతులు జనరల్గా ట్రాన్స్ప్లాంటేషన్ అనుమతులు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఫస్ట్ ఒక ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఉండాలి. సర్జన్ అంటే ఎవరు? మామూలుగా సర్జరీ అంటే ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయలేరండి. ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ అని ఉంది, అది జనరల్ సర్జన్స్. వాళ్ళు పేగుల మీద చేస్తుంటారు, మిగతా పార్ట్స్ చేస్తారు. కానీ అది కూడా స్పెషలైజ్ సర్జన్స్ కాదు. వాళ్ళ పైన థర్డ్ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ అండి నేను చేసేది ట్రాన్స్ప్లాంట్ అనేది. అది టర్షరీ లెవెల్ ఆఫ్ స్పెషలైజేషన్, దానికి మించి స్పెషలైజేషన్ లేదండి. అది చేసిన వాళ్ళు కనీసం 4 ఉండాలి. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు 2 సర్జన్స్ డోనర్ దగ్గర ఉంటారు, 2 సర్జన్స్ రెసిపియెంట్ దగ్గర ఉంటారు. ఆ 4 కోఆర్డినేషన్ తో పనిచేస్తుంటారు. నెఫ్రాలజిస్ట్ కానీ ఉండాలి. నెఫ్రాలజిస్ట్ ఆల్సో ఇది సూపర్ స్పెషలిస్ట్. ఎంబీబీఎస్ తర్వాత ఎండి అని ఉంటుంది, జనరల్ మెడిసిన్. దానిపైన సూపర్ స్పెషాలిటీ నెఫ్రాలజీ అనేది. ఆయన ఉండి ఈ డయాలసిస్ చేస్తూ ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడుతుంటారు, సర్జరీ కావాల్సిన ప్రిపరేషన్ చేస్తుంటారు. వీళ్ళిద్దరూ మెయిన్ గా పేషెంట్ తో మాట్లాడుతుంటారు. కానీ వీళ్ళ వెనుక ఉన్నటువంటి ఇంటెన్సివ్ కేర్ టీమ్ కానీ, పెథాలజిస్టులు కానీ, ఇమ్యూనాలజిస్టులు కానీ, మైక్రోబయాలజిస్టులు కానీ, ఇంటెన్సివ్ రౌండ్ క్లాక్ ఉండే ఫిజిషియన్స్ కానీ, వీళ్ళు ఇంటెన్సివిస్ట్ అంటారు. వాళ్ళు ఆ క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉండే వాళ్ళు వీళ్ళందరూ పేషెంట్ కి పెద్దగా కనబడకపోవచ్చు. కానీ వీళ్ళందరూ ఉంటే తప్ప ఒక ట్రాన్స్ప్లాంట్ కి ఆథరైజేషన్ దొరకదు. ఈ హెడేక్ అంతా ఇంతమందిని పెట్టడం కష్టమై చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ ట్రాన్స్ప్లాంట్ పర్మిషన్ తీసుకోవట్లేదండి. ఎందుకంటే తీసుకున్న కొద్దీ అవన్నీ రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉండాలి. ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ ఎంత ఉంది అంటే 70 to 80% ఉందండి. అందరూ బాగా సర్వైవ్ అవుతారని చెప్పడానికి ఏమి లేదు. రకరకాల కారణాల వల్ల, మనకు తెలియనటువంటి అనేక అంశాల వల్ల సక్సెస్ రేట్ ఇస్ నాట్ 100%. సో ఆ ఉన్న 5%, 10% ఏదైనా ఒకళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారనుకోండి, దానివల్ల హాస్పిటల్ మీద దాడి చేయటము గోలగోల అవుతుందని చెప్పి చాలా మంది ట్రాన్స్ప్లాంట్ ఉంటే వద్దని చెప్పి వాళ్ళు ఆ పర్మిషన్ రిటర్న్ చేసేస్తున్నారు తప్పితే, చాలా ఎక్కువ నిష్ణాతులైన వాళ్ళు, చాలా కమిటెడ్ అయిన వాళ్ళు, ఎక్కువ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు, ఇక ఇది కూడా మనం ఇది చేయబోతే ఎందుకు ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టుకుని అనుకున్న వాళ్ళు మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. చేసిన వాళ్ళు తప్పకుండా సూపర్వైజ్ చేస్తారు, ఉన్న ప్రతి పేషెంట్ బాగు చేయాలని ట్రై చేస్తారు. అయినప్పటికీ సర్జికల్ ప్రిన్సిపల్స్ వల్ల కానీ, ఇమ్యూనలాజికల్ తేడాల వల్ల కానీ కనీసం 100లో ఒక 5 నుంచి 10% ముందే ఒక నెల 2 నెలల్లో చనిపోతారండి. ఆ విషయం మేము చెప్తాం. ఇంతమంది పని చేసినా సరే మీరు 6 months లో చనిపోయే ప్రమాదం ఉంది, మరి మీ ఇష్టమైతే చేస్తా ఉంటాం. వాళ్ళు ఒప్పుకుంటారు. అదృష్టవశాత్తు మెజారిటీ 5 years జీవిస్తున్నారు కాబట్టి ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది సజావుగా సాగుతుంది. ఇష్టపడి ప్రజలు వస్తున్నారు. అంతకుమించి ఇందులో ఎక్కడ ఒక కుట్ర లేదు, ఒక మోసం గానీ ఒక పథకం ప్రకారం పేషెంట్ మోసం చేయడం అనేది ఎక్కడ ఈ హాస్పిటల్లో జరగదండి. ఆ చేసేయడం అంత చిన్న హాస్పిటల్స్ లో ఈ ట్రాన్స్ప్లాంట్ జరగదండి. రైట్. ఎవరైతే బాధితుడు మధుబాబు ఉన్నారో ఆయనలాగా ఎవరైతే ఇట్లా కిడ్నీ అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి, లైఫ్ సెటిల్ అయిపోద్దని ఎవరైతే అనుకుని కొంత ఇటువంటి ప్రయత్నాలు, కాంటాక్ట్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ కావాల్సిన అవసరం ఉందంటారు? ఇది మంచి ప్రశ్న అండి. మొత్తం మన డిబేట్ మొత్తంలో ఇది మెయిన్ పాయింట్. ఎందుకంటే ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరగలేదని నేను భావిస్తున్నా. జరిగిన తప్పు ఎక్కడ ఉంది అంటే, ఇలా కిడ్నీ కావాలని చెప్పి డబ్బులు ముట్ట చెప్తా అనే ప్రకటన ఎవరు ఇచ్చారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే వాడు అడుగుతున్నాడో కొంతమంది ప్రలోభ పడతారండి. ఎందుకంటే సమాజంలో ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కడు ధనవంతుడు కాలేడు. కాబట్టి ఇలాంటి దొంగదాలు ఎత్తుకుంటారు. కాబట్టి అందులో ఏం జరుగుతుంది, ఆ ప్రకటన చూడగానే మమ్మల్ని కూడా కాంటాక్ట్ కాకుండా, కుటుంబ సభ్యులు కూడా తెలియకుండా డైరెక్ట్ పేషెంట్ ఒక్కడే వచ్చిన వాడు చాలా మంది చూసామండి. మాస్కు వచ్చేసి కాళ్ళ మీద పడిపోయి ఎవరు తెలియకుండా నా కిడ్నీ తీసుకుంటా ఎంత ఇస్తారో ఇచ్చేసేయండి, 4 లక్షలు ఇస్తారా అని అడిగారండి. 4 లక్షలు కాదు కదా, 4 రూపాయలు కూడా ఇవ్వమయ్యా, నువ్వు వెళ్ళిపో, అసలు ఈ పద్ధతే తప్పని చెప్పి మేము 100 మంది వారించాం. మాకు వచ్చే ఫోన్లలో మీ కిడ్నీ ఇస్తాం, మీ సార్ ఎంత ఇస్తారని అడుగుతారండి. అంటే మేము కిడ్నీ అమ్ముకునే వాడి దగ్గర తీసేసుకొని ఎవరు కావాలో వాళ్ళకి అమ్మేసేసి మధ్యలో బ్యాలెన్స్ తీసుకునేటువంటి బ్రోకర్స్ కాదండి ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ కానీ, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్స్ కానీ.
ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని కేవలం మనం ఎథికల్ గా చేసే సర్జరీలు మేము చేయగలమని చేసే మా స్కిల్ ని చూపించుకొని తద్వారా మానవాళికి సేవ చేస్తామని భావించి మేము ఆ పరమార్థం కోసం పరిగెత్తే వాళ్ళని తప్పితే వీళ్ళు ఇచ్చే డబ్బులు మాకు అక్కర్లేదు. కాబట్టి ఎవడైనా అలా వస్తే అతన్ని ఖండించి అతను మమ్మల్ని దూషించినా బయటకు పోయి తిడతారండి. ఇదేంటి మీ సార్ ఇలా మాట్లాడతాడు, 10 లక్షలు ఇస్తారంట కదా, కొన్ని 10 కాదు నాకు 8 ఇవ్వండి అని అడిగిన వాళ్ళు చాలా మంది. కాబట్టి ఎవరైనా సరే డబ్బులకి కిడ్నీ అమ్మరాదు. అలా ఎక్కడ అమ్మినా సరే అది ఇల్లీగలే. మీకు డబ్బులు ముట్ట చెప్పినా సరే ఇంకొకటి తీసుకొచ్చి మీరు ఈ ర్యాకెట్ లో పెట్టకూడదు. ఎందుకంటే ఇది మొత్తం కూడా అసలు లాకి వ్యతిరేకం అండి. ఏ వ్యక్తి కూడా తన ఒళ్ళు అమ్ముకొని డబ్బు సంపాదన అవసరం లేదు. కష్టపడి పనిచేస్తే వచ్చే ఆ కూలి డబ్బులు చాలనుకుని జీవించాలి తప్పితే 30 లక్షల కోసం నువ్వు కిడ్నీ అమ్మావు, ఆ 30 లక్షలు అయిపోయినా ఇంకేం అమ్ముతామండి, రెండో కిడ్నీ అమ్మలేరు, లివర్ లో కొంత బాగా అమ్ముతాను తిరగచ్చు. కాబట్టి ఇవంతా చూస్తుంటే సమాజంలో పేదరికం వల్ల కిడ్నీలు అమ్ముకోవడం లేక ఆర్గన్స్ అమ్ముకోవడం అనేది ఆ సమాజానికి చేటు. కాబట్టి పాతకాలంలో విదేశాల్లో చాలా మంది వచ్చేవాళ్ళండి, లండన్ నుంచి అమెరికా నుంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం. వాళ్ళతోనే నిండిపోయేది మా సర్జరీస్ అన్ని. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్స్ ఆర్ పూర్ పీపుల్, వాళ్ళు దే కెన్ సెల్ ఎనీథింగ్ ఫర్ మనీ. అంటే వాళ్ళు డబ్బు నమ్ముకుంటారు, మానాన్ని నమ్ముకుంటారు, అవయవాలు నమ్ముకుంటారు, ఏదైనా సామేస్తారనే ఒక చెడ్డ పేరు రావడం వల్ల ఇతరుల విదేశీయులకు మన దేశంలో ట్రాన్స్ప్లాంట్ జరగదు. వాళ్ళు 30 లక్షలు ఇచ్చినా 60 లక్షలు ఇచ్చినా లీగల్ గా ఉన్నా సరే మాకు మాత్రం సర్జరీ చేసే హక్కులు తీసేశారండి. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో మనం గౌరవంగా నిలబడాలి. మనం బలపడుతున్నాం ఆర్థికంగా, అగ్రరాజ్యంగా ఎదుగుతున్న ఈ క్రమంలో భారతదేశంలోంచి అవయవాలు కొనుక్కుపోతున్నారంటే అది అసహ్యంగా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విదేశీయులకు మన దేశంలో ట్రాన్స్ప్లాంట్ జరగదు. ఆ పాలసీ మీదనే ప్రతి హాస్పిటల్ కూడా స్ట్రిక్ట్ గానే పనిచేస్తుంది. ఇందులో ర్యాకెట్ జరిగింది అనుకోవట్లేదు, ఒక ఇద్దరు మనుషుల మధ్యలో ఒక మోసం జరిగింది. మోసానికి కిడ్నీ ర్యాకెట్ ఆపాదించడం అనేది ఇక్కడ కరెక్ట్ కాదేమో నా భావన. పోలీసులు తేల్చాలండి ఎక్కడ జరిగింది, ఆ పర్మిషన్ లెటర్ ఉందా లేదా. పర్మిషన్ లెటర్ కనుక ఉండింటే ఇందులో ర్యాకెట్ లేదండి, కేవలం ఇద్దరు మనుషుల మధ్యలో జరిగిన ఆ ఒప్పందం అనేది మోసపూరితంగా మారింది. కాబట్టి ఆ మధుబాబు అక్కడ ఉన్నాడు, ఆ మధ్యలో ఉన్న భాష తప్పు తిరుగుతున్నాడు తప్పితే ఇందులో పెద్దగా ర్యాకెట్ ఉందని నేను భావించట్లేదు. రైట్. ఇదే అంశంపై మా ప్రతినిధి గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అతను మధుబాబు అంతే బయటకు వచ్చి కామెంట్స్ చేయడం కానీ అలిగేషన్ చేయడం కానీ చాలా హాస్పిటల్ ఈ విధంగా జరుగుతుంది, చాలామంది మోసపోయారని కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. మీకున్న అప్డేట్స్ ఏంటి, లేటెస్ట్గా ఏమంటున్నాడు? ఇంకా గుంటూరు విజయవాడలో ఇటువంటి హాస్పిటల్స్ ఉన్నాయా? అంటే న్యాయబద్ధంగా జరిగే ట్రాన్స్ప్లాంటేషన్ వేరు, కొంత సీక్రెసీగా జరిగే ట్రాన్స్ప్లాంటేషన్ వేరు. మధుబాబు ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు? ఇంకా అటువంటి హాస్పిటల్ ఏమైనా ఉన్నాయనుకోవాలా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో జరిగినటువంటి కిడ్నీ రాకెట్ కి సంబంధించి మధుబాబు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరగాలంటే, కిడ్నీ దాతలు చేయాలంటే గనక ప్రొసీజర్ ప్రకారము దానికి సంబంధించినటువంటి అన్ని పేపర్స్ పూర్తి చేసిన తర్వాతనే ఆ సర్టిఫై చెందిన తర్వాత వారితోటి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగే పరిస్థితి ఉంటుంది. కానీ మధుబాబు అనే వ్యక్తి తనకు 30 లక్షలు ఆశ కోసం ఫేస్బుక్ లో పరిచయమైనటువంటి వ్యక్తి ద్వారా పరిచయం అయ్యి, ఫేస్బుక్ లో పరిచయమైనటువంటి వ్యక్తి చెప్పిన మాటలు విని అతను కిడ్నీని ఇచ్చినటువంటి పరిస్థితి. తర్వాత డబ్బులు రాకపోవడంతో నేను మోసపోయానంటూ కూడా గుంటూరు జిల్లా పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది శ్రీనివాస్? ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ముఖ్యంగా చూసినట్లయితే గనక మధుబాబు కంప్లైంట్ ని స్వీకరించినటువంటి గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసి 5గురిని ప్రాథమికంగా దీనికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో 5గురు పాత్ర ఉన్నట్టు కూడా వాళ్ళు గుర్తించి వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. వారితో పాటు ప్రత్యేకంగా ఒక స్పెషల్ టీమును ఏర్పాటు చేసి హాస్పిటల్ కి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఏం జరిగాది, అలానే కిడ్నీ రాకెట్ కి సంబంధించి ఎవరెవరు సూత్రధారులు పాత్రధారులు ఉన్నారు, అలానే మధుబాబుతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇలా బాధితులుగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫోన్ కాల్ లిస్ట్ కానీ వాళ్ళ డేటా కానీ, అలానే వారు ఎక్కడెక్కడైతే తిరిగారో ఎక్కడెక్కడైతే బస్ చేశారో ఆ హోటల్స్ అలానే హాస్పిటల్స్ వాటన్నిటిపై కూడా దర్యాప్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రాథమికంగా 5గురు అని అనుమానిస్తున్నారు. 5 నుంచి 10 వరకు ఇలా జాబితా కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. ఎక్కడైతే ఆపరేషన్ జరిగిందో, ఎక్కడైతే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందో ఆసుపత్రి మేనేజ్మెంట్ కానీ ఆసుపత్రి స్టాండ్ ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు మొత్తం ఈ ఉదంతం మీద? అంటే ముఖ్యంగా చూస్తే ఇప్పటికే పోలీసులు వాళ్ళకి సంబంధించి నోటీసులు జారీ చేయటము, డాక్టర్ల మీద కేసులు నమోదు చేయటం చేస్తున్న నేపథ్యంలో ఇది కరెక్ట్ గా వారి బంధువుల ద్వారా జరుగుతుంది అనుకున్న పరిస్థితిలో ఉంది. కానీ ఇలా రాకెట్ ద్వారా చేశాము అనుకున్న పరిస్థితుల్లో హాస్పిటల్ వారు ఒప్పుకునే పరిస్థితి లేకుండా ఉండటం జరిగింది. అంటే ఎవరికైనా కిడ్నీ దానం చేయాలంటే వారి కుటుంబ సభ్యులు వారి బంధువులు ఆ స్థానిక ఎంఆర్ఓ తోటి పర్మిషన్ తీసుకొని తర్వాత
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకొని ఈ ప్రొసీజర్ అంతా పూర్తి చేసిన తర్వాత కిడ్నీకి సంబంధించినటువంటి దానం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే గనక ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మధుబాబుకి సంబంధించి ఎవరైతే ముందు ట్రాక్ చేశారో భాష అనే వ్యక్తి, అసలు కిడ్నీ దానం చేసిన వ్యక్తి, కిడ్నీ తీసుకున్న వ్యక్తులు వేరు, దానం చేసిన వ్యక్తులు వేరు, దానికి మధ్యలో వ్యాపారం జరిగింది వేరు. ఇలా అంటే లక్షల కొలది 30 లక్షల రూపాయలు ఇస్తామంటే కిడ్నీని అమ్ముకొని మోసపోయిన వ్యక్తి చెప్పినటువంటి తీరును చూసినట్లయితే కనుక ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎక్కువగా జరుగుతున్నాయంటూ కూడా అతను కామెంట్ చేయటం జరిగింది. కానీ ఈ రోజు పోలీసులు కేసును సీరియస్ గా తీసుకొని ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఇప్పటికే 5 పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇంకా కీలకమైన విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే గుంటూరు, విజయవాడ ఈ 2 జిల్లాల పరిధిలో 2 పట్టణాల పరిధిలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంతమంది ఇలా చేస్తున్నారు, ఈ రాకెట్ లో పెద్ద తలకాయలు ఎవరున్నారు, ఈ 2 ప్రాంతాలకే పరిమితం అయ్యాయా లేక విశాఖపట్నం, హైదరాబాద్ ఇట్లా పరిమితం అయ్యాయా అనే కోణంలో కూడా పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. మధుబాబు ఎవరైతే డోనర్ గా ముందుకొచ్చాడు కానీ తీసుకున్న వ్యక్తులు వేరు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కానీ హాస్పిటల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా బంధువు అయితే మాత్రం తీసుకుంటాం, ఆ విధంగా సర్టిఫికేట్ తీసుకొచ్చారు కాబట్టి ఆ విధంగా ప్రూఫ్ నిర్ధారణ అయింది కాబట్టి చేసామని అంటున్నారు. నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? అంటే బంధువులు ఖచ్చితంగా అయితే కాదు, అవునా? ఇక్కడ మధుబాబు విషయంలో చూసినట్లయితే కనుక 30 లక్షల రూపాయలు ఇస్తామనే బేరం జరిగిన తర్వాత వానికి సంబంధించినటువంటి సంభాషణలు అన్ని పూర్తయిన తర్వాత ఆ ఫేక్ డాక్యుమెంట్స్ అలానే తాను డోనర్ గా ఉన్నాను అంటూ కూడా తనంతట తాను డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. కానీ ఈ వ్యవహారం అంతాలో కూడా హాస్పిటల్ కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కీలక పాత్ర పోషించడం జరిగింది. డాక్టర్ల వెనకున్నటువంటి మేనేజ్మెంట్ కానీ ఎవరైనా కానీ ఆ హాస్పిటల్లో ఇది మొదటి హాస్పిటల్ ఆపరేషన్ కాదు, గతంలో కూడా ఇలాంటివి జరిగాయని కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఎంతమందికి అసలు ఇప్పటి వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఇలా ఎలా జరిగింది, ఇప్పుడు 30 లక్షలు ఇస్తామని ఇవ్వటం లేదంటూ కూడా ఇతను బయటకు వచ్చి కేసు నమోదు చేయటము, తన బాధితులు అంటాము. అలానే ఈ రోజు అతని గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి అతని మానసిక పరిస్థితి, అతని ఆరోగ్య పరిస్థితి కూడా డాక్టర్లు చెక్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే గతంలో చూసినట్లయితే కనుక విజయవాడలో ఒక హాస్పిటల్లో కిడ్నీ ఎవరైతే డొనేట్ చేశారో తీసుకున్న వ్యక్తి, డోనర్ దగ్గర నుంచి తీసుకున్న వ్యక్తి మృతి చెందిన ఘటన నమోదు కావటము, అలానే పల్నాడు జిల్లా నర్సాపేటలో కూడా కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ఈ రోజు ప్రాథమికంగా చూసినట్లయితే కనుక గుంటూరు, కృష్ణా, విజయవాడ అలానే నర్సాపేట ఈ ప్రాంతాలలో వీటికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు జరిగి దీని వెనక ఎవరున్నారు, ఏంటి, ఎన్ని హాస్పిటల్స్ ప్రమేయం ఉంది, ఎవరు కింగ్ పిన్ గా ఉన్నారు, ఎవరు ఈ ముఠాను నడుపుతున్నారు, ఎవరు డబ్బులు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు, ఎవరు 25-30 లక్షలకు కిడ్నీల అమ్మకాలకు జరుపుతున్నారు అనే విషయం పైన లోతైన విచారణ జరిపి తప్పనిసరిగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మధుబాబుని మీరు అంటే నిన్న బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది, ఆ తర్వాత మీరు ఏమైనా కాంటాక్ట్ అవటం కానీ లేటెస్ట్ ఆయన ఏమంటున్నారు, ఏంటి ఆయన వర్షన్ ఏంటి అని కనుక్కున్నారా? అంటే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే కనుక మధుబాబు నిన్న ఈ రోజు 2 రోజులు కూడా మొత్తం గుంటూరులోనే ఉండి మీడియాతోనూ అలానే లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారితోటి పూర్తి స్థాయి విషయాలను కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో అతను పోలీసులు దగ్గరుండి తీసుకెళ్లి గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. కిడ్నీ ఇచ్చిన తర్వాత ఇతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అలానే శ్రీనివాస్ మధ్యవర్తి కాంటాక్ట్ అతను అయ్యాడు, భాష అనే వ్యక్తిని కాంటాక్ట్ అయ్యాడు, అతని నెంబర్ ఉండొచ్చు, అతని ఫోటో ఉండొచ్చు, అతనితో అతని ఇల్లు లేదంటే అతను ఉండే ప్లేసో ఎన్ని తెలిసి ఉంటాయి. ఇవన్నీ తెలిసినప్పటికి కూడా అతను భాష అనే వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకులేకపోవడం, భాష అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారా, అతను ఉన్నాడు అసలు? అంటే ఇప్పటికే ఈ ఘటన మీద జిల్లా ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మధుబాబు కంప్లైంట్ చేసిన తర్వాత సీరియస్ గా తీసుకొని ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏ పాత్ర ఉందనే విషయాలు కూడా లోతుగా విచారణ జరుపుతున్నారు. అంటే మీడియాకి పూర్తి స్థాయి సమాచారం ఇవ్వకపోయినా కానీ కొందరిని అదుపులోకి తీసుకున్నారని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే భాషతో పాటు డాక్టర్తో పాటు ఎవరైతే మధ్యవర్తిగా ఉన్నారో వాళ్ళని, అంటే మొత్తం ఈ కేసులో ఇప్పటి వరకు 5గురిపై ఎఫ్ఐఆర్లు నమోదు కావడం జరిగింది. 5గురితో పాటు ఇంకొక 5గురు కూడా పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. అంటే డాక్టర్ వృత్తిలో ఉండి కూడా వ్యాపారం చేశారా, లేదు కేవలం వాళ్ళ బంధుత్వం చూస్తే గనక ఈ వైద్యం చేశారా అనే కోణంలో కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఒక్క హాస్పిటల్ అయినా లేదు గతంలో ఆ హాస్పిటల్ కాకుండా ఇంకేమన్నా హాస్పిటల్లో కూడా తిరిగారా, అలానే భాష కాంటాక్ట్ ద్వారా ఎంతమందికి వల వేశారు, ఎంతమందిని ఇలా ట్రాక్ చేశారు, ఎంతమంది కిడ్నీలు ఇలా
ఏదైతే అమ్మకాలు పెట్టాడు అనే విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. పోలీసులు కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే మధుబాబు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, నాలాగా చాలా మంది బాధితులు ఉన్నారు, చాలా మంది దగ్గర తీసుకున్నారని చాలా స్పష్టంగా కామెంట్స్ చేశాడు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే మధుబాబు బయట పెట్టినటువంటి వ్యవహారం సంబంధించి ఇంకా బాధితుల సంఖ్య పెరుగుతారు. అలానే హాస్పిటల్ పేర్లు కూడా బయటకు వస్తాయి. ఒక్క హాస్పిటల్లోనే కాకుండా కొన్ని హాస్పిటల్లో జరుగుతున్నాయి. ఇక్కడ ఒక రాకెట్ ఉంది, ఇక్కడ ఒక ముఠా నడుపుతున్నారు, కిడ్నీలు అమ్మకాలు చేస్తున్నారు, కిడ్నీలకి 20 నుంచి 25 లక్షలు 30 లక్షల బేరాలు జరుగుతున్నాయి అని ఏదైతే చెప్పారో వాటికి సంబంధించినటువంటి ఆధారాలు స్వీకరించడమే కాకుండా ఇటు మధుబాబు ఫోన్కి సంబంధించినటువంటి వివరాలు, అలానే భాషకు సంబంధించినటువంటి ఫోన్ కాంటాక్ట్స్, వాటితో పాటు ఎవరెవరితో ప్రస్తావన చేశారనే విషయాలపైన కూడా పూర్తి స్థాయి క్లారిటీ వచ్చిన తర్వాత ఈ కేసులో లోతైన విచారణ జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. మరింత అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. రైట్, శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. శ్రీధర్ గారు, ఒక పూర్తి అంటే 2 కిడ్నీలు ఉన్నటువంటి వ్యక్తికి ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు అయితే జీవించగలడో ఒక కిడ్నీతో కూడా అన్ని సంవత్సరాలు జీవించగలిగే పరిస్థితి ఉంటుందా? అంటే బాడీ అనాటమీ ప్రకారం తప్పకుండా ఉంటుందండి. కొంతమంది మీరు నమ్మరు, కొంతమంది ఒక కిడ్నీతో పుడుతున్నారు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. వాళ్ళు ఏదో మామూలుగా మెడికల్ ఫిట్నెస్కి వెళ్ళినప్పుడు, జాబ్కి అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు మెడికల్ టెస్ట్ లో మీకు ఒకటే కిడ్నీ అని తెలుసుకుంటే 26 సంవత్సరాలు అప్పుడు కంగారు పడ్డ మొదలు పెడతారండి. దాని అర్థం ఏంటంటే ఆయన ఒకే కిడ్నీతో ఉన్నాడు, బాగానే ఉన్నాడు, కానీ ఒక కిడ్నీ తెలుసుకున్నప్పుడు మాత్రమే కొంచెం ఆందోళన చెందుతున్నాడు. వాళ్ళకి మేము రీఅష్యూరెన్స్ ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగానే జీవిస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్పాన్ ఏమీ తగ్గదు. ప్రతి 500 మందిలో ఒకరు మాత్రం ఒక కిడ్నీతో పుడుతున్నారు. అతను ఎవరు అనేది వాళ్ళకు కూడా తెలియదు. నేను ప్రాబ్లం అయినప్పుడు మాత్రమే టెస్ట్ చేస్తే మాత్రమే వాళ్ళు బయటకు వస్తున్నారు. ఇంకో విషయం, ఇక్కడ 30 లక్షలు పదే అంటున్నారు. ఆ 30 లక్షలు కనుక హాస్పిటల్ వాళ్ళు కలెక్ట్ చేస్తుంటే బాధ్యత హాస్పిటల్ అవుతుందండి. ఇక్కడ బయట ఎవరో మీడియేటర్స్ చేస్తున్నటువంటి ఒక ర్యాకెట్ లాగా కనబడుతుంది తప్పితే హాస్పిటల్ కనెక్టెడ్ గా కనబడడం లేదు. హాస్పిటల్ వాళ్ళు దీంట్లో ఎక్కడ కూడా వాళ్ళు బయట మాట్లాడుకున్న విషయాలు తీసుకొచ్చి జరిగిన హాస్పిటల్ ఆపాదించడం అంత కరెక్ట్ కాదేమో. హాస్పిటల్ యొక్క అక్రెడిటేషన్ కానీ వాళ్ళ యొక్క రిలేటివ్ సర్టిఫికేట్స్ కానీ చూసుకొని అవి బాగుంటే నెక్స్ట్ ఈ బయట తిరుగుతున్న ఈ మీడియా ర్యాకెట్ ఏదైతే ఉందో, భాష వాళ్ళ ర్యాకెట్ ఏదో దాన్ని అరికట్టాలి తప్పితే లీగల్ గా జరిగే హాస్పిటల్స్ మీద పెద్దగా యాక్షన్ తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే సర్టిఫికేట్ బాగున్నప్పుడు సర్జరీ చేశారు, వాళ్ళు సర్జరీ చేయమని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత బయట మాట్లాడుతున్న వాటితో హాస్పిటల్ లోపల వాళ్ళకి సంబంధం లేదు. ఆ బయట తిరిగే ముఠాన్ని అరికట్టాలని, తద్వారా ఈ ర్యాకెట్ అనేది పదే సర్ఫేస్ మీద రాకుండా, మీడియాలో కానీ ప్రజలకు రాకుండా ఉండాలని, ఈ మధుబాబులాగా ఎవరో మోసపోకూడదని నేను కూడా ఆశపడుతున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కమల్ శ్రీధర్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా విలువైన విషయాలు చాలా చెప్పారు, పాయింట్ బై పాయింట్ చాలా బాగా వివరించారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. ఆఫ్ కోర్స్ కిడ్నీ అమ్మితే లక్షలాది రూపాయలు వస్తాయని ఆశపడి ఈ విధంగా ముందుకెళ్ళిపోవడం అది అనెతికలు, అన్లాఫుల్. కేవలం డోనర్ మాత్రమే, కుటుంబ సభ్యులు మాత్రమే చేయాల్సిన అవసరం ఉంది తప్పించి డబ్బుల కోసం ఈ విధంగా ముందుకు వచ్చి ఈ విధంగా రోడ్డు ఎక్కడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా వాళ్ళ హెల్త్ను కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు నెట్టిన పరిస్థితి ఉంటుంది. అట్ దీని వెనక ఏదైతే మధుబాబు ఉదంతుందో, మధుబాబు ఉదంతం వెనుక ఆయన చేసిన కామెంట్ని బేస్ చేసుకొని ఇంకా ఇటువంటి మార్పిడిలు ఎన్ని జరిగాయి, ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు పాత్ర ఉన్నారు, ఏ హాస్పిటల్స్ ఈ విధంగా కొంత అన్లాఫుల్గా వ్యవహరిస్తున్నాయనే విషయంపై కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. రైట్, ఇది వాటి దగ్గర డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నారండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.